మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 21వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుందామండి. ఆదికాండం 21వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. చాలండి. ఇక్కడ ఉన్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, వారి జీవితంలో కొరత కొదువైన పరిస్థితిలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమి కొరతగా ఉన్నది అంటే, వీరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము అనేక దినాలు బాధపడుతూ ఉన్న సమయం అది. ఎలా బాధపడుతూ ఉన్నాడంటే, అతనికి సమస్తం సమృద్ధిగా అనుగ్రహించబడి ఉంది. అయితే తన దాసుడైన ఎలియాజరుకే ఇది చెందుతుంది అనే ఒక బాధ తన జీవితంలో బాధపడుతున్న పరిస్థితులు. ఎప్పుడైతే ఈ బాధను దేవుడు అలా చూసిన దేవుడు తన జీవితంలో ఏం కొరత ఉందో, ఏం కొదువు ఉందో, తన జీవితాన్ని గమనించిన ప్రభువైన ఈ యొక్క తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. పైన ఆకాశం చూడు, ఆ ఆకాశంలో నక్షత్రాలను చూడు, నీ సంతానం అలా విస్తరించబడుతుంది అంటున్నాడు. కింద ఇక్కడున్న ఇసుక రేణువులు చూడు, ఈ యొక్క ఇసుక రేణువుల వల్లే నీ సంతానము అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు. ఇదంతా బాగానే ఉంది అతని జీవితంలో. అయితే ఈ వాగ్దానం పట్ల ఆయన నమ్మాడు. అయితే ఇక్కడ శారా తన జీవితంలో నవ్వుతూ ఉన్న పరిస్థితి కనపడుతున్న సమయాలు ఉన్నాయి. ఇప్పుడు అంటున్నాడు, శారా నవ్వనేలా, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకు ఈ శారా నవ్వుతుంది అని ఇక్కడ లేఖనాల్లో చదువుతూ ఉన్న స్థితిని మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనకు చదువుతున్న మాటల్లో, శారాతో తన యొక్క దేవుడు ఈ యొక్క వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానము నెరవేర్చుటకై శారాన్ని దర్శించాడు. శారాన్ని వృద్ధాప్యములో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ అంటాడు, అక్కడ లేఖనాల్లో సెలవిస్తూ ఉన్న మాటల్లో, ఆమె యొక్క శరీరం మృతతుల్యమన్న పరిస్థితిలో దేవుడు గొప్ప ధన్యతనిచ్చాడు. ఆమె యొక్క శరీరము మృతతుల్యమై ఉన్న పరిస్థితిలో దేవుడు ఆ యొక్క గర్భమును తెరిచినట్లుగా కనబడుతుంది. అంటే అక్కడ ఏమి ఉన్నది అంటే, దేవుని యొక్క ఎదుట అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి దేవుడు అక్కడ గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, వాగ్దానం చేసిన వాడు దేవుడు నమ్మదగిన దేవుడని గ్రహించిన ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, వృద్ధాప్యములో కనపడుతున్న వ్యక్తి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి ఇస్సాకు. ఈ యొక్క కనిన కుమారుడు ఈ యొక్క ఇస్సాకు, ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, వాగ్దాన పుత్రుడు ఈ యొక్క వ్యక్తి. వాగ్దానము, దేవుడు చేసిన వాగ్దానమును బట్టి ఈ యొక్క నడిపించబడిన వ్యక్తి, ఈ యొక్క వాగ్దానము చేత అతని వారి జీవితాల్లో జన్మించిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క లేఖనాల్లో మనం సెలవిస్తున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిద్దాం.
దేవుడు తన జీవితంలో కొదువై ఉన్న పరిస్థితిని గమనించిన దేవుడు అతని జీవితంలో కొరత ఉన్న దానిని దేవుడు అనుగ్రహించాడు బాగానే ఉంది. మరి ఇక్కడ ఉన్న పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఒక దినాన దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనాల కాడి నుంచి మనం చదువుకుందాం. చదవండి ఒక 2 అధ్యాయం 2 వచనాలు. ఆదికాండం 22వ అధ్యాయము. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అంటే అబ్రహాముని దేవుడు ఏం చేస్తున్నాడంటే మరలా పరిశోధిస్తూ ఉన్నాడు. అబ్రహాం యొక్క జీవితంలో తండ్రి అయిన దేవుడు తనతో మాట్లాడుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము ఏం చేయబడ్డాడు అంటే అబ్రహాము అంతకు ముందు నా మనసు దేవుని ఎదుట నుంచి తన జీవితంలో తప్పిపోయిందేమో అని పరీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడున్న ఆ మాటలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలు ఏమిటంటే నీకు కలిగిన నీ ఒక్కగానైన ఒక్క కుమారుని అంటే నీవు ప్రేమించిన కుమారుని అంటే అంతగా ఆ వ్యక్తి అబ్రహాము గారు తన కుమారుని ప్రేమించిన వాడిగా కనబడుతున్నాడు. ఈ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్సాకుని దేవుడు ఆ యొక్క కుమారుడిగా అనుగ్రహించిన ఆ కుమారుని గురించి మరలా దేవుని యొక్క సన్నిధిలో ఆ తండ్రి అయిన దేవుడు తన ద్వారా మాట్లాడుతున్న మాటల్లో నీవు ప్రేమించిన ఈ యొక్క అబ్రహాము యొక్క స్థితిని బట్టి నీవు ప్రేమించిన నీ ఒక్కన ఈ కుమారుడైన వాడిని నాకు బలర్పించాలి. నీవు ఫలానా ప్రాంతానికి వెళ్ళు, ఆ మోరియా ప్రాంతమునికి వెళ్ళి ఆ ప్రదేశంలో బలర్పించు అంటున్నాడు. అంటే ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో పరీక్షించబడుతున్న పరిస్థితి వచ్చింది. జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో కానీ అక్కడ అంటాడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అతనికి నీతిగా ఎంచబడింది కనుకనే అతని జీవితంలో అతడు కొనసాగించబడుతూ దేవుని ఎదుట తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. దినమున్న మనతో మాట్లాడుతున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇద్దరు వ్యక్తులు విధేయులుగా చేయబడటానికి కారణము విధేయతలో నడిపించబడటానికి వారి జీవితాల్లో నడిపించబడ్డారు కనుకనే వారి యొక్క స్థితిని బట్టి మేలులతో తృప్తిపరుస్తూ ఉన్నాడు వారిని. ఇక్కడ మనకు కనపడుతున్న ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితము దేవుని ఎదుట అప్పగించుకున్నాడు. తన యొక్క స్థితిని బట్టి ఇస్సాకు తన జీవితంలో తన కుమారుడైన ఇస్సాకు దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. తనకు తెలుసు తన జీవితంలో వెళ్తూ ఉన్నారు సమయంలో ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క ఇద్దరు కలిసి వెళ్తున్న సమయంలో తండ్రి అయ్యా మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అప్పుడు ఆయన చెబుతున్నాడు బలి అర్పించడానికి వెళ్తున్నాం. అప్పుడు వారు కట్టెలేరుకున్నారు, అన్ని సమకూర్చుకొని వెళ్తున్నారు. అయ్యా తండ్రితో అడుగుతున్నాడు, అయ్యా ఇవన్నీ ఉన్నాయి, మరి బలి అర్పించడానికి ఏం లేదండి అంటున్నాడు. అప్పుడు తన జీవితంలో మాట్లాడుతున్నాడు, ఇది యెహోవాయే చూసుకుంటాడు అంటున్నాడు. తనకు తెలుసు నన్ను దేవుడు ఈ యొక్క బలి అర్పిస్తాడు, ఈ యొక్క నా తండ్రి ఈ బలి అర్పించడానికి నేనే ఈ బలిగా అర్పించబడాలేమో అని అతను గ్రహించి తన జీవితంలో అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిన వ్యక్తిగా కనపడట్లా.
ఆ తండ్రి ప్రకారం ఆ తండ్రి చూపించిన ఆ విధేయతలో ఆ తండ్రి నడిపించబడుతున్న నడకలోనే నడిపించబడుతూ తన జీవితంలో చనిపోతానని తెలుసు కూడా వెళుతున్న స్థితి కనబడుతుంది. అంటే ఇతనిలో విధేయతను నేర్చుకున్నాడు కనుకనే ఇస్సాకు విధేయుడిగా మార్చబడ్డాడు కనుకనే తన జీవితంలో బలి యాగముగా అర్పించడానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అయితే ఈ లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే వారి వారి యొక్క జీవితాల్లో అబ్రహాము యొక్క పిలుపు ప్రత్యేకమైన పిలుపు. ఇస్సాకు యొక్క స్థితి వాగ్దాన పుత్రుడు. వాగ్దానము చేత ఈ యొక్క వ్యక్తి వారికి జీవితాలలో అనుగ్రహించబడిన వాడు. అందుకే అంటాడు వాగ్దానము చేత నీకు ఆ యొక్క అనుగ్రహించబడిన వాడే నీ జీవితంలో పుత్రుడుగా నీ జీవితంలో నీకు కుమారుడిగా స్వీకరించడానికి అర్హత కలిగిన వాడిగా ఉంటాడని చెబుతుంది. అయితే దీనికి త్యాగము దీని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈ యొక్క స్థితి కనబడుతుంది అంటే ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో నడిపించబడిన నడకను బట్టే కూడా ఇస్సాకు యొక్క జీవితంలో నడిచిన విధేయతను నేర్చుకున్నాడు కనుకనే తన జీవితంలో దేవుడు గొప్ప మేలుల చేత నింపబెట్టినట్లుగా కనబడుతుంది. అయితే ఇక్కడ వెళ్తున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే వారు వెళ్తున్న సమయంలో అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో అన్ని కట్టెలు పేర్చేశాడు. పేర్చిన తర్వాత ఇక ఆ యొక్క వ్యక్తిని బలి అర్పించడానికి సమయం వచ్చేసింది. అతనిని దాని మీద బలి అర్పించడానికి తనను పెట్టేశాడు. అక్కడ ఆ కత్తి పైకి తీసి వేస్తున్న సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై నీవు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుదునని చెబుతూ ఆ దూత తనతో మాట్లాడుతున్న మాటలను బట్టి తన జీవితంలో ఆ యొక్క కుమారుడిని దేవుడు తన జీవితంలో బ్రతికింపజేసినట్లుగా కనబడుతుంది. ఆ పొదలో ఆ యొక్క గొర్రె పిల్లను చూస్తే మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పొదలో ఉన్న గొర్రె పిల్ల మన ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. ఈ ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాలలో ఒక దేవుని యొక్క సన్నిధిలో మన కొరకే తన రక్తాన్నిచ్చి తన తన యొక్క బలి యాగముగా అర్పించబడిన వాడుగా మన జీవితాల్లో కనబడుతున్నాడు. ఎందుకు ఈ బలియాగం అయిపోయిన పరిస్థితి అంటే మన జీవితాలలో మన యొక్క స్థితులను బట్టి మన జీవితాలలో ఏ విధమైన జీవితాలను కలిగి ఉంటామో మనము మన యొక్క స్థితిని బట్టి మనకున్న దానిని మనం ఎక్కువ ప్రేమించి మన జీవితాలలో ఉన్నదాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉంటామని దేవుడు ఉద్దేశించి మన జీవితాలలో ఎలాంటి పాప దోషములు ఎలాంటి తమ జీవితాలలో నడిపించబడుతున్న స్థితులు వారి జీవితాల్లో ఏ విధమైన పరిస్థితుల్లోకి వెళ్తాయేమో అని దేవుడే బలి ఆగమ అర్పించబడడానికి కారణమైంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అంటాడు ఒక చోట ఏమంటాడంటే ఎవడైనా దేవుడిని ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడంట. మరి ఎవడైనా ఎక్కువగా దేవుని ప్రేమించలేని వాడు శాపగ్రస్తుడంట. అంటే ఇతర వాటిని ప్రేమించిన వాడు తమ జీవితాలలో ఏ స్థితిలో ఉన్నాడో మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇద్దరు మనతో మాట్లాడుతున్నాను మాటలు బట్టి ఎక్కువగా దేవునిని ప్రేమించలేని వాడు తన జీవితాలలో వారి జీవితాలలో ఉన్న స్థితిని బట్టి కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చూస్తూ ఉంటాయి ఏమనంటే ఎవరైనా తమ జీవితాలలో నన్ను వెంబడించకోరిన ఎడల నన్ను అనుసరించిన వారు తమ జీవితాలలో వారికున్న బంధువులని వాళ్ళ తల్లిదండ్రులను వారి జీవితాల్లో అన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించమంటాడు. తమ జీవితాలు నడిపించుకోమంటాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనకి విలువైన మాట ఏమిటంటే మన ప్రభువైన యేసుక్రీస్తే గొర్రె పిల్లగా మార్చబడి ఆ గొర్రె పిల్లగా మార్చబడిన వాడు మన కొరకై తన రక్తాన్ని ఇచ్చాడు. తన యొక్క జీవితంలో బలియాగముగా మార్చబడ్డాడు. అందుకే అంటాడు కదా ఆహ్వాన్ గారు అంటాడు గొర్రె పిల్ల అని చెబుతూ ఉన్న సందర్భం ఉంటది.
వదకు తేబడిన గొర్రె పిల్ల. ఈ వదకు తేబడిన గొర్రె పిల్ల మన కొరకు, మన జీవితాలలో ఉన్న పాప దోషములన్నిటినీ పరిహరించడానికై ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై తన రక్తాన్ని ఇచ్చాడు. ఈ రక్తము మన జీవితాలలో, మన యొక్క జీవితాలలో ఉన్న స్థితిని బట్టి పరిశుద్ధపరచుటకై, నీతిమంతులుగా మన జీవితాల్లో నడిపించబడడానికై కారణమవుతుంది. ఈ నీతిమంతులుగా చేయబడ్డామంటే మన జీవితాలలో ఉన్న నీతి కాదు, మన జీవితాలలో ఉన్న అనుసరించిన విశ్వాసము కాదు, కానీ దేవుని యొక్క కృపే కేవలము. ఆయన కృప లేకపోతే మన జీవితాలలో ఎక్కడ ఉంటాము? ఒకసారి తీతుకు రాసిన పత్రికలో మనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక, అక్కడ తీతుకు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుంటే ఏమంటాడో చదువుదాం. 2వ అధ్యాయం అనుకుంటా. మన నీతి క్రియలు కాక అనే మాట ఉంటుంది, చదవండి. తీతుకు రాసిన పత్రిక ఆ 2వ అధ్యాయంలో అండి. ఓకే, ఓకే, సారీ అండి. 3వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నామండి. 5వ అధ్యాయం 5వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, మన నీతి క్రియల వలన, నీతిని చేసిన క్రియల మూలము కాక, తన కనికరము చొప్పుననే మనకు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఈ పరిశుద్ధ ఆత్మని మన జీవితాలలో నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనల్ని రక్షించి ఉన్నాడు. అంటే ఇప్పుడు మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి, ఈ నిత్య జీవనము కూర్చిన నిరీక్షణను బట్టి దానిని వారసులొగటకై ఆ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించి ఉన్నాడు. ఈ కుమ్మరించడానికి కారణం ఏమిటి అంటే, మన జీవితాలలో తన కనికరము చొప్పుననే మన జీవితాల్లో దేవుని యొక్క లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనల్ని కనికరించాడు కనుకనే మన జీవితాల్లో ఆయన మన కొరకు తన రక్తాన్ని ఇచ్చేశాడు. ఆయన రక్తమునిచ్చి మన జీవితాల్లో ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. మనం చేసే నీతి క్రియల వలన కాదు, కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు తన కనికరం చొప్పుననే మన జీవితాలలో ఈ యొక్క నూతన స్వభావం కలుగజేయడానికి మనల్ని రక్షించాడు. ఈ యొక్క నూతనమైన హృదయం చేతను నింపబడడానికి. అంటే మనిషి ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాడో గ్రహించిన దేవుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ బలి అర్పించడానికి తన జీవితంలో అంతకు ముందున్న విగ్రహ సంబంధమైన శాపమంతయు కొట్టివేయబడడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తే అక్కడికి వచ్చి తన జీవితంలో ఉన్న ఆ కల్మషము అంతటిని తొలగించడానికి కారణమైంది. ఆ యొక్క గొర్రె పిల్లగా మార్చబడిన ప్రభైన యేసుక్రీస్తే అక్కడ తమ జీవితాలలో నీతి వలన నడిపించబడిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన
స్థానము ద్వారా. అంటే ఇక్కడ పునర్జన్మము అంటే ఎవరికి పునర్జన్మ వచ్చింది అంటే ఇస్సాకు యొక్క జీవితంలో, తన జీవితంలో అక్కడున్న స్థితిని బట్టి చనిపోవలసిన వాడే. కనుక అతని జీవితంలో చనిపోకుండా పునర్జన్మ అంటే మరలా తన జీవితంలో ఒక ఆయుష్నిచ్చినట్లుగా బలి అర్పించవలసిన వాడు, బలి చేత ఇంకా చనిపోవలసిన వ్యక్తి, కానీ అక్కడ తన జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు దేవుడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా మన జీవితాలలో మనకి కావలసిన పరిశుద్ధ ఆత్మని మనకు అనుగ్రహించి మనల్ని రక్షించాడని చూస్తుంది. ఈ రక్షణ జీవితంలో మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఈ రక్షణ జీవితంలో మన జీవితాలలో దానిని మనం వెనకకేసే పరిస్థితులు మన జీవితాలలో ఇప్పుడు కాదులే తర్వాత అని తమ జీవితాల్లో వెనకేసుకుంటూ ఉన్న పరిస్థితులు కనబడతాయి. కానీ ఆయన మన పట్ల తను ఉద్దేశించిన, ఆయన మన పట్ల చేసిన మేలులతో తృప్తిపరచునట్లుగా, ఆ మేలులతో మన జీవితాలు నడిపించబడినట్లుగా మన జీవితాలలో ఏమి అనుగ్రహించాడో మన జీవితాల్లో ఆ మేలుల చేత మనం నడిపించబడిన స్థితిలో, ఆ మేలుల చేత మన జీవితాలు సమృద్ధిగా నిలబడాలని ఆ దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా మన జీవితాల్లో విధేయతను చూపించేవారుగా కనపడాలి. ఎప్పుడైతే విధేయతగా మన జీవితాలు నడిపించబడుతున్న స్థితులను బట్టి దేవుడు గొప్ప అద్భుతాలను తన పట్ల జరిగించాడే. అనేకమైన అక్కడ అంటాడు ఆదికాండంలో 17వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అంటున్నాడు. అభివృద్ధి పొందిస్తాను అంటున్నాడు అంటే అక్కడ ఇంకో మాట ఉంటుంది, నీతో నిబంధన. నేను ఒక నాకును నీకును ఒక నిత్య నిబంధన చేస్తున్నాను. ఇది నిత్య నిబంధన అంటే స్థిరమైన నిబంధన ఒకటి ఉంది. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను అంటున్నాడు. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించాలంటే నీ జీవితంలో ఏం చేయబడాలి అంటే, నీ జీవితంలో ఉన్న ఆ యొక్క స్థితిని బట్టి నీకున్న ప్రతి దోషములకు పరిహరించడానికే నీవు నన్ను వెంబడించు అంటాడు. ఎక్కడ అంటున్నాడు వెంబడించమని? మనం చాలా చోట్ల అక్కడ కొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటే అనేక మందిని పిలిచాడు. పిలుపులో వారి జీవితాల్లో ఒక ప్రత్యేకమైన పిలుపులు పిలిచాడు. ఎందుకంటే వారి జీవితాల్లో ఎక్కువ పర్సెంట్ తమ జీవితాల్లో కలుస్తున్న వారికి కలిగిన దాన్ని బట్టి, ఎక్కువ ప్రేమించిన దాన్ని బట్టి వారిని నన్ను వెంబడించండి, వాటిని విడిచిపెట్టేసి నన్ను వెంబడించు అంటాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధనలకు వచ్చేసరికి ఈ యొక్క ఆది కాండంలో అక్కడే దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే 12వ అధ్యాయంలోని 12వ వచనంలో అంటూ ఉంటాడు. ఏమంటాడంటే 12వ అధ్యాయంలో అక్కడ అంటాడు, నీకు కలిగిన బంధువులని, నీకు కలిగిన స్నేహితులని, అదే నీకు కలిగిన ఆ యొక్క దేశమును విడిచిపెట్టేసే అంటున్నాడు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాడంటే అక్కడ ఉన్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క స్థితి ఏ విధమైన స్థితిలో ఉన్నదంటే విగ్రహ సంబంధమైన ఆలోచన చేత ఆ యొక్క విగ్రహ సంబంధమైన తమ జీవితాల్లో నడిపించబడిన వ్యక్తి ఒక ప్రత్యేకమైన పిలుపుని పిలుస్తూ ఉన్నాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన పిలుపులో పిలుచుకొని నిన్ను ఒక జనుల మధ్యలో ఉన్న నీ స్థితిని బట్టి ఏ చెల్లలో నీ జీవితంలో నడిపించబడిన పూర్వ స్థితిలో నుంచి దేవుడు నేను రక్షించుకొని ఒక ఉచితమైన తన జీవితంలో మన జీవితంలో ఇచ్చిన ఈ యొక్క పునర్జన్మన సంబంధమైన స్థానము అంటే అనగా మన జీవితాలలో బాప్టిజము పొందుకున్న మన జీవితాలలో దేవుడు మన పట్ల ఒక పరిశుద్ధ ఆత్మని అనుగ్రహిస్తున్నాడు. ఈ పరిశుద్ధ ఆత్మని మన జీవితాల్లో పొందుకుందుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకర మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలంలో మాతో మాట్లాడే మాటలు బట్టి నీకు స్తోత్రాలు. అయాన తండ్రి ఇద్దరు వ్యక్తులు మాకు జ్ఞాపకం చేశారు. అబ్రహాముని ఇస్సాకుని తన తండ్రి వారి జీవితాల్లో చూపించిన విధేయతలను తండ్రి వారి పట్ల తండ్రి మీరు గొప్ప అద్భుతాలు మీరు జరిగించారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇస్సాకు నా తండ్రి, అయ్యా నా తండ్రి పంట వేయగా నా తండ్రి 100 అంతలు ఫలించింది అని చెప్తున్నావు. అయ్యా నా తండ్రి అబ్రహాము యొక్క జీవితంలో నా తండ్రి అయ్యా
అబ్రహాంతో వాగ్దానం చేశావు, వాగ్దాన పుత్రుడు పుట్టి ఉన్నాడు నా తండ్రి. అయినను తన జీవితాలు అయ్యా నా తండ్రి కొరతగా ఉన్నది ఏమిటంటే నిన్ను ప్రేమించలేని మనసు ఏమైనా ఉన్నదా నేను పరీక్షించావు, పరిశోధించావు. అట్టి స్థితిలో మా జీవితాలు ఉంటే మా జీవితాల్లో కూడా నా తండ్రి నిన్ను ఎక్కువ ప్రేమించి మా జీవితాల్లో ఏది అయ్యా నీకంటే ఎక్కువ ఏది మా జీవితాలలో వెంబడించకుండా మీ కృప చూపించి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి ఒక పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా మా జీవితాలలో అయ్యా నా తండ్రి మీ యొక్క తండ్రి రక్షణ మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపిస్తూ రక్షిస్తూ ఉన్నారు. నిత్య జీవానికి మమ్మల్ని తండ్రి సమకూర్చడానికై మేము అయ్యా నీ కృప చేత మమ్మల్ని రక్షించిన దాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అటు నిత్య జీవబద్ధమైన పరలోక రాజ్యంలోనికి మేము ప్రవేశించే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.